మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రెండోసారి మోసపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలు పరిష్కరించుకుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రెండోసారి మోసపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. అమెరికా లాంటి దేశంలో ఇప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయి. ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలు పరిష్కారం అవుతాయి అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చేవెళ్లలో కాళ యాదయ్య కేసీఆర్ మనిషి అనుకుని గెలిపిస్తే కాంగ్రెస్ కూటికి వెళ్లాడు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి. వేటు వేయమంటే స్పీకర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాళ యాదయ్య చిన్ననాటి దోస్తులు. ఇద్దరూ కలిసి ఒకే బండిపై తిరిగేవారు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు ఏం కనపడినట్లు నటించినట్లు పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ ఇలానే ఉంటున్నాడు అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుబట్టారు. చేవెళ్లలో 5 ఏళ్ల అబ్బాయిని అడిగినా కాళ యాదయ్య పార్టీ మారాడని చెప్తాడు. కానీ స్పీకర్ మాత్రం కాళ యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మారామని చెప్పే దమ్ము లేదు అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మల్లికార్జున ఖర్గే చేవెళ్లలో దళితులకు అనేక హామీలు ఇచ్చాడు. ప్రతి దళిత కుటుంబానికి 12 లక్షలు కాదు కదా, 12 పైసలు ఇవ్వలేదు. వృద్ధులకు పెన్షన్లు పెడతామని చెప్పి మోసం చేశారు అని కేటీఆర్ గుర్తు చేశారు.